అంటే ప్రభుత్వం ఉంటుంది ఉండదు ఎక్కువ కాలం, ఇదే చర్చ. ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. దాంతో ఈ చర్చ కొంత సుదీర్ఘంగా నడుస్తుంది 2 నెలల నుంచి. ఈ ప్రభుత్వం 6 నెలల్లోనే పోతుందని, 25 మందితో బీజేపీలో చేరతారని, లేదు లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు ఉంటాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా కుట్రలు జరుగుతున్నాయని ఈ కామెంట్స్తో ఇవాళ ఇవే తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ఈ చర్చకి తెరలేచింది? కేవలం ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం లేని వాళ్ళు మాట్లాడే మాటలండి ఇవి. ఎట్లా కూలుస్తారు? పూర్తి మెజారిటీతో ఉంది కదా, మొన్ననే కదా ప్రజలు తీర్పు చెప్పారు. ఎట్లా కూలుస్తారు చెప్పండి? ఏక్నాథ్ షిండేలు ఉన్నారు, ఈయన వెళ్ళిపోతాడు, డబ్బులకు లొంగుతారంటే మీకు ప్రజాస్వామ్య విలువ మీద నమ్మకం లేదా? పార్టీ ఫిరాయింపుల చట్టం లేదా? రాజ్యాంగం మీద నమ్మకం లేదా? అసలు ఏం మాట్లాడుతున్నారు? అందరు ఎమ్మెల్యేలందరూ డబ్బులు అమ్ముడుపోయే వాళ్ళే ఉంటారండి. అట్లా కాదు కదా. మీరు అనవసరంగా ప్రజాస్వామ్య విలువలను దిగజార్చి జనాలకి ఇప్పటికే నమ్మకం పోయింది ప్రజాస్వామ్యం మీద. మీరు ఇట్లాగే చేస్తుంటే మొత్తం నమ్మకం పోతుంది. వాళ్ళు ఓటేయడానికి రారు, మొత్తం ఎదురు తిరుగుతారు. మీకు అసలు అర్థమవుతుందో లేదో పొలిటీషియన్స్ అందరూ. మీరు మొత్తం రాజకీయాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నారండి వీళ్ళు. ఎట్లా కూలుస్తారండి ప్రభుత్వాన్ని? మొన్నే కదా ఎన్నికలైంది, మొన్ననే కదా స్పష్టమైన తీర్పు చెప్పారు ప్రజలు. ఒక పార్టీని వద్దనుకున్నారు, ఇంకో పార్టీకి అధికారం ఇచ్చారు. ఇదేనా రాజకీయం అంటే? ఇంకా జనాల్ని కొనడము, గొర్రెల్ని కొన్నట్టు కొనడము పార్టీలో కాదు కదా. రవీంద్ర గారు ఒక చిన్న సబ్మిషన్ సార్, ఏమనుకోవద్దు ప్లీజ్. నేనంటే చిన్న సబ్మిషన్, మీరు ఏమనుకోవద్దు, చిన్న సబ్మిషన్ దయచేసి. ఈ